నాట్ ఓన్లీ వెంకటేష్ నాయుడు కేవలం ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోనో కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోనూ ఆయన ఫోటోలు దిగున్నారు, బీజేపీకి సంబంధించిన నాయకులతో ఆయన ఫోటోలు దిగున్నారు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులతో ఫోటోలు కూడా దిగున్నారు. అంటే ఏంటి అసలు అంటే వెంకటేష్ నాయుడు అనేటటువంటి పర్సన్ ఈ స్థాయికి ఎదగడానికి లేదు. ఇదంతా కూడా నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చూస్తున్నాను అనమాట. మరి ఫోటోలు దిగినంత మాత్రాన నేరం చేసేసినట్టయితే మరి వీళ్ళతో కూడా దిగారు కదా ఫొటోస్, మరి వీళ్ళకి కూడా ఆ లిక్కర్ స్కామ్లో భాగం ఉందా అని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి ఓవరాల్గా మీ వర్షన్ ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఆయన వెంకటేష్ నాయుడు అన్న ఆయన ఫోటోలు దిగడమే కాదండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని కూడా ఫోటోలు దిగాడు. ఇవి కూడా మీరు మరి మీ దగ్గర ఉన్నాయో లేవో అవి చూపించట్లేదు. వెంకటేష్ నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా కూర్చుని ఫోటోలు దిగాడు. సరే, ఇక టాపిక్లోకి వస్తే మనం మొట్టమొదటి నుంచి కూడా మేము ఫస్ట్ డే నుంచి చెప్తుంది అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అనేది క్లియర్గా మేము చెబుతున్నాం. కానీ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా వీళ్ళు ఎవరో ఒకరిని టార్గెట్ చేసిన వాళ్ళని లోపల వేయాలి కాబట్టి ఆ లోపల వేయడానికి రకరకాల కథలు అల్లి మొట్టమొదటి వీళ్ళు ఏం చెప్పారు, 3,500 కోట్లు స్కామ్ అన్నారు. దాంట్లో దుబాయ్ లింక్లు అన్నారు, టాంజానియా అన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఇనుప కర్మాగారం, ఉక్కు కర్మాగారం అన్నారు, బంగారం బిస్కెట్లు అన్నారు, రియల్ ఎస్టేట్ అన్నారు. రకరకాలుగా ఏది కావాలంటే అది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్లో మీడియా కట్టుకథలన్నీ అల్లి పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. నిన్న మొన్నట్లో ఈ వెంకటేష్ నాయుడు విషయం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిపి ఉన్న ఫోటోల్ని ఫ్రంట్ పేజెస్లో వచ్చేసేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారితో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ఈ వెంకటేష్ నాయుడు అనే అతను ఎంత క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఇతనే మొత్తం సూత్రధారి, కొంచెం పాత్రధారి, అందులో ఇతని ద్వారానే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి టోటల్గా ఫుల్ పేజీలో మసాలా తట్టించి మరీ రాయడం జరిగింది. కానీ దాని మీద మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏంటి అనేది చెప్పి చూసి అది చూడటంతో అతను రకరకాలుగా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో దిగిన ఫోటోలు కానీ, బీజేపీ వాళ్ళతో దిగిన ఫోటోలు కానీ అవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. నిజంగా ఈ వెంకటేష్ నాయుడు అనే అతనితోటి మాకు మాత్రమే సంబంధాలు ఉంటే అధికారం పోయిన తర్వాత ఒక జిల్లా ఎస్పీ గారి పెళ్లిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులిద్దరితోటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్లతో కూడా ఈ వెంకటేష్ నాయుడు ఫోటోలు తేవడం జరిగింది. ఏది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఇవన్నీ కూడా ఏ రకంగా చూడాలి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పవలసిన విషయం. అంతేకాకుండా వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా చెప్పడం ఏంటంటే ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇదిగో ఈ డబ్బు 11 కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బే, వెంకటేష్ నాయుడు ఇందులో ఉన్నాడు, ఈ డబ్బు ఎన్నికల్లో పనిచేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వీడియోలో క్లియర్గా మనకు కనపడుతున్నాయి. 2,000 కోట్ల రూపాయలు ఉంటాం. ఎలక్షన్ జరిగింది మే 2024. మే 2023లోనే 2,000 కోట్ల రూపాయలు రద్దు అయిపోయినాయి. రద్దు అయిపోయిన నోట్లని మరి ఎలా ఎలక్షన్లో పంచుతున్నామో, ఎవరెవరికి పంచామో ఏంటనేది మా పార్టీకి అయితే అర్థం కాని విషయం. వీళ్ళు చేస్తున్న దొంగ ప్రచారాలకి ఇది ఒక ఎగ్జాంపుల్. అంతేకాకుండా రాజ్ కసిరెడ్డి గారు ఈ నోట్ల కట్టలు దొరికినాయి అని చెప్పి రాజ్ కసిరెడ్డి అని చెప్పిన వెంటనే క్లియర్గా ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. నాకు ఆ నోట్లకి ఎటువంటి సంబంధం లేదు, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు అని చెప్పి ఆ నోట్లని వీడియోగ్రఫీ కూడా తీయమని చెప్పి ఆయన అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత నిన్న జరిగిన దాంట్లో కోర్టులో ఇదిలో క్లియర్గా ఆ సిట్ అధికారిని అడిగితే మేము ఆ నోట్లని బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం అని చెబితే ఆ డిపాజిట్ చేసిన కాగితం పట్టుకున్నామంటే అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళిన సిట్ అధికారి ఇప్పటి వరకు కోర్టుకు రాని పరిస్థితి. మరి ఆ సిట్ అధికారి నిజంగా బ్యాంకులో డిపాజిట్ చేసామని చెప్పి అతని వద్ద ఆధారాలు ఉంటే ఆ డిపాజిట్ చేసిన ఆధారం కోర్టుకు ఎందుకు సమర్పించలేదు? ఈ విధంగా వీళ్ళు కట్టుకథలు అల్లుతూ ఏదో ఒక విధంగా ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఇరికించి వాళ్ళు అనుకున్న విధంగా ఆనందం పొందుతున్నారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో మద్యం స్కామ్ అనేది జరగలేదు అనేది ఖచ్చితంగా మేము అందరం కూడా చెబుతున్న విషయం అండి. రాజుగారు ఇంకో విషయం చెప్తూ, ఆయన జనసేన పార్టీ నాయకులు చెప్తూ చాలామంది చనిపోయారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి చెప్పడం జరిగింది. 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పారు.
ఈ రోజు వరకు తీసుకొచ్చిన అమ్మాయిల్లో ఒకే ఒక అమ్మాయి నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో, అది కూడా ఏదో మెసేజ్ పెడితే ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే మెసేజ్ పెడితే దొరికిన అమ్మాయి, ఆ ఒక్క కేసు తప్ప మరి 29,999 మంది అమ్మాయిలు ఏమైపోయారో ఎక్కడున్నారో అనేది పవన్ కళ్యాణ్ గారు 14 నెలలు అయిపోయినా సరే ఈ రోజుకి కూడా తేల్చని పరిస్థితి. అలాగే అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసామంట. సార్ ప్రతినిధి గారు, మీరు మనోహర్ గారు, మీరు మేము 5 ఏళ్లలో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం మీరు మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 13 నెలల్లోనే 1,80,00,000 కోట్ల రూపాయల అప్పు చేశారు. 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 13 నెలలు మనోహర్ గారు మీరు మనోహర్ గారు ఆగండి. నాకు చిన్న బ్రేక్ ఉంది. రమేష్ గారు ఒక్క నిమిషం.